కేబినెట్ విస్తరణ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా సెగలు పుట్టిస్తోంది. అతి త్వరలో అంటూ మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కేబినెట్పై ఎవరి అంచనాలు వాళ్లవి, ఎవరి ఊహాగానాలు వాళ్లవి, ఎవరి ఆశలు వాళ్లవి. ఇవే కనిపిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్లో. మరి ఛాన్స్ దక్కేది ఎవరికి? అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎవరు? చంద్రబాబు మనసులో ఏముంది? కేబినెట్ విస్తరణ అంటూ ఏపీలో ప్రచారం. మంత్రి పదవిపై నేతల భారీ ఆశలు. ఇంతకీ కేబినెట్ విస్తరణ ఉన్నట్లా లేనట్లా? ఈ లక్కీ ఛాన్స్ దక్కబోయేదెవరికి? అమాత్య రేసులో వినిపిస్తున్న పేర్లేంటి? వచ్చే జూన్తో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు 2 ఏళ్లు పూర్తవుతుంది. హామీల అమలు నుంచి అభివృద్ధి పథకాల వరకు 2 ఏళ్లలో తన మార్కు పాలనతో కూటమి పార్టీలను జనాలకు మరింత చేరువ చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంలో ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. ఈ 24 మందిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉంటే టీడీపీ నుంచి 20 మంది ఉన్నారు. లెక్క ప్రకారం చూస్తే మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. అయితే కూటమి తరపున మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి కాబోతున్న వేళ మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. ఉన్న ఒక్క పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఆశావహుల లిస్టు కూడా భారీగా కనిపిస్తున్న పరిస్థితి. ఒక్క పదవి కోసం కూటమిలో మిగతా 139 మంది ఎమ్మెల్యేలు ఆశలు పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. విస్తరణ ఖాయమనే ఆశతో వాళ్లంతా ముందుకు సాగుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ విస్తరణ అని ఎవరు చెప్పారని ప్రశ్నించిన ఆయన మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో సీఎం చంద్రబాబు ఇష్టమని చెప్పేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ అనేది ప్రచారం మాత్రమే కాదనేది మరికొందరి వాదన. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వంలో విస్తరణ పేరుతో మార్పులు చేయకపోతే అసంతృప్తి ఏర్పడుతుందని, దీంతో కొంతకాలం ఆగినా సరే విస్తరణ ఖాయమనే లాజిక్ తీస్తున్నారు. అయితే మార్పులు భారీగా ఉంటాయా, కొంచెమే ఉంటాయా అనేది చంద్రబాబు వ్యూహం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మంత్రివర్గంలో తమకు చోటు ఉంటుందా లేదా అన్నది సీనియర్లకు కూడా అర్థం కావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలి దఫా మంత్రివర్గ కూర్పులో కొత్త వారిని తెచ్చి ప్రయోగాలు చేశారని, విస్తరణలో అలాంటి మెరుపులు చూడవచ్చనే చర్చ జరుగుతోంది. మంత్రి పదవులు తమకు కొత్త కాదు అంటున్న సీనియర్ల మనసులో ఏముందో తెలియదుగాని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన టీడీపీ పెద్దల్లో ఉందనేది ఇంకొందరి వాదన. ఇదంతా ఎలా ఉన్నా అసలైతే నిజంగా మంత్రివర్గ విస్తరణకు అవకాశముందా? ఇప్పుడిప్పుడే శాఖలపై పట్టు సాధిస్తున్న మంత్రుల క్రమంలో మార్పు అవసరమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా 2 ఏళ్లు పూర్తి చేసుకోలేదు. జూన్ నాటికి 2 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా అనేది మరికొందరి అనుమానం. ప్రస్తుతం రాజకీయాల కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. అమరావతి, పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన తక్కువ సమయంలోనే విస్తరణ చేపడితే అనవసర రాజకీయ రచ్చ కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల కంటే జనాలకిచ్చిన హామీలపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అనేది ఊహాగానాలే అనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజంగా ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా? సీఎం చంద్రబాబు నుంచి ఏదైనా కీలక నిర్ణయం ఉంటుందా? చూడాలి మరి.